నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని లేబూరు గ్రామ పంచాయతీ బిట్టివన్ పరిధిలో భూ వివాదం రాజకీయ కాకరేపుతోంది. 436 సర్వే నంబర్లో నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఆక్రమణలకు గురవుతున్న రావుల దొరువు భూములను రక్షించాలని స్థానిక ఎంపీటీసీ ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మీడియాతో మాట్లాడుతూ జగనన్న కాలనీకి 50 సెంట్లిచ్చి మిగిలిన 40 సెంట్లను నిరుపేదలకు ఇస్తామని చెప్పి ఆన్లైన్ రీసర్వే రికార్డుల్లో నమోదు చేయకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్ 360లోని 83 సెంట్ల రావుల దొరువు భూమిపై గత తహసీల్దార్ ఆక్రమణలకు తావిచ్చేలా నివేదికలిచ్చారని, ఆ భూమి పశువుల మేతకు, గ్రామ అవసరాలకు ఉపయోగపడుతుందని ప్రస్తుత వీఆర్ఓ, మండల సర్వేయర్లు స్పష్టం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు స్పందించి నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చి దొరువు భూమిని కాపాడాలని కోరారు. దీనిపై ఎస్ఎస్ న్యూస్ ఏపీ రిపోర్టర్ వివరణ కోరగా 2023లో ఒక రైతు చేసిన దరఖాస్తు ఆధారంగానే గతంలో నిబంధనల ప్రకారం ప్రపోజల్స్ పంపామని తెలిపారు. ఆ భూమిని గ్రామ అవసరాలకే ఉంచాలని ప్రస్తుతం గ్రామస్తులు కోరుతున్నారని, దీనిపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టి జీవో 571 ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. లేబూరు గ్రామ పంచాయతీ బిట్వన్లో ఈరోజు తహసీల్దార్ గారికి అర్జీ సమర్పిస్తున్నాము. అర్జీ సంబంధించిన విషయం మాట్లాడుతున్నాము. ఈరోజు 436 సర్వే నెంబర్లో జగనన్న కాలనీ కింద 50 సెంట్లు గవర్నమెంట్కి ఇళ్ల పట్టాల కింద ఇచ్చున్నారు. కొరవ 40 సెంట్లు భూమిని గ్రామస్తులకి ఇళ్ల స్థలాలు లేని నిరుపేద కుటుంబాలకి ఇవ్వాలని కోరగా ఎంఆర్ఓ గారు దీన్ని పట్టా చేసి ఉన్నారు దీన్ని అని చెప్తున్నారు. కానీ ఇది ఆన్లైన్లో కానీ రీసర్వే కానీ ఎక్కడ కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఏమైతే ప్రస్తుత భూమి అక్కడే ఉంది. దీన్ని వీలైనంత తొందరగా ఒక్కొక్క కుటుంబంలో 4-5 ఫ్యామిలీస్ పాపం ఇబ్బంది పడతా, ఒక ఎస్సీ ఎస్టీలు బాగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి ముందు మేలు చేయాలని దయ ఉంచి ప్రార్థిస్తున్నాను ఎంఆర్ఓ గారిని. అలాగే 360 ఎకరా 83 సెంట్లు రావుల దొరుగు ఉన్న భూమిని పాత ఎంఆర్ఓ గారు, సుబ్బయ్య గారు, తహసీల్దార్ గారు దీన్ని అన్నిక్రాంతం చేయాలని, అమ్మదలచాలని తప్పుడు రాతలు రాసి దీంట్లో రోడ్డు ఉందని, దీనికి ఎవరికి ఉపయోగపడదని, దారులు లేవని గందరగోళంగా రాసినాడు. దీనిపైన విచారించి చర్యలు తీసుకోవాలనుకున్నాం. ప్రస్తుతం వీఆర్ఓ దీనిపైన విచారించి దీంట్లో రోడ్డు లేదు, ఉంటుంది, ఇది బర్రెలకి, పశువులకి, గ్రామస్తులకు ఉపయోగపడేది. ఇది గతంలో కూడా గ్రామ పంచాయతీ రికార్డుల ప్రకారం వేలంపాట కూడా జరిగి ఉంది. దీంట్లో ఇది గ్రామానికి ఉపయోగపడుతుందని చెప్పి వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మండల సర్వేరు కూడా దీనికి దారి ఉంది, 4 అడుగులు దారి ఉందని చెప్పి తీసి చూపించడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారిని ఒకటే కోరుతున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఇన్ని రిపోర్టులు రాస్తారా? అసలు రైతులను ఏం చేయదలుచుకున్నారు? రైతులకు అండగా నిలవండి కోరుకుంటున్నాం. లేదు దీని మీద ఇలాగే కొనసాగొద్దంటే గ్రామస్తులు, రైతులు దీనిపైన ఆత్మహత్యలకు ఏమన్నా పాల్పడితే ఎంఆర్ఓ గారే దీని మీద బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఒక గ్రామ పౌరుడిగా, ఒక ఎంపీటీసీగా కోరుచున్నాను. దయ ఉంచి మా గ్రామస్తులకి ఇళ్ల స్థలాలు, మా గ్రామ రైతులకి ఇబ్బందులు లేకుండా ఆ దొరువులను కాపాడాలని చెప్పి పదే వేడుకుంటున్నాం మీ ద్వారా. లేబూరు బిట్వన్ గ్రామము సర్వే నంబర్ 360లో ఎకరా 83 సెంట్లు భూమి. ఒక రైతు మాకు ల్యాండ్ పక్కనే ఉంది కాబట్టి మార్కెట్ వాల్యూకి అలాట్ చేయమని చెప్పేసి అలినేషన్ ప్రపోజల్స్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. 2023 సంవత్సరంలో దీని మీద అలినేషన్ ప్రపోజల్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టులో కొన్ని స్టే వచ్చింది. తర్వాత జడ్జిమెంట్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోమని ఇచ్చున్నారు. కాబట్టి దీని మీద మనం ప్రొసీజర్స్ అయితే ఆల్రెడీ ఫాలో అయ్యింది. కాబట్టి నెక్స్ట్ దీని మీద మనం వీళ్ళు గ్రామస్తులు కొంతమంది ఈరోజు కూడా అర్జీ ఇచ్చారు. ఈ ల్యాండ్ని మాకు గ్రామంలోనే ఉంచాలి అని ఇచ్చున్నారు. కాబట్టి దీని మీద అబ్జెక్షన్స్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం కూడా మేము పంపిస్తామని చెప్పేసి తెలియదు. 2023లో ప్రపోజల్ అంటే ఇది అంటే గ్రామస్తులు అధికంగా మాకు ఆ దూరుని అలాగే ఉంచండి. గతంలో వాళ్ళు ప్రపోజల్స్ అయితే పంపించున్నారు. తీర్మానాలు గ్రామస్తులు దగ్గర సంతకాలన్నీ కూడా తీసుకొని పంపించున్నారు. యాజ్ పర్ యాక్ట్ 571 జీవో ప్రకారమే మనం యాక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అబ్జెక్షన్స్ వీళ్ళు కొంతమంది గ్రామస్తులు అబ్జెక్షన్స్ అయితే చెప్తున్నారు. ఈ రోజు కూడా మాకు ఫైల్ చేశారు. దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం.
అంటే ఇప్పుడు గ్రామస్తులు చేసిన అప్లికేషన్ ప్రకారం ఫైల్ చేస్తారా, లేదంటే మీకున్న జీవో ప్రకారం మీరు యాక్షన్ తీసుకుంటారు? ఈ ఫైల్ అలినేషన్ ఫైల్ అనేది ప్రొసీజర్ ప్రకారం మన ప్రపోజల్స్ వెళ్ళున్నాయి. ఈ రోజు వీళ్ళు గ్రామస్తులు చాలా మంది కూడా మాకు అది అక్కడ పొలకాలం రావాలి అని అడుగుతున్నారు. కాబట్టి దాని మీద మనం వాళ్ళ యొక్క వివరణ తీసుకుంటాము, ఎంక్వైరీ కూడా చేసుకొని మళ్ళీ రిపోర్ట్ పంపిస్తాము. మనం ఏదైనా మన రూల్స్ ప్రకారమే జరుగుతుంది. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.